నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 288 నామము పుణ్య ఫలప్రద. పద విభజన. ప్రతిపదార్థం పుణ్య, ఆపుణ్య, ఫలప్రద. మంచి పనులకు చెడ్డ పనులకు వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చినది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచంతి మానవ నపాపః ఫలమిచ్చంతి పాపం కుర్వంతి ఎనాతః. సాధారణంగా మానవుడు పుణ్యకార్య ఫలము రావాలని అనుకుంటాడు, కానీ పుణ్యకార్యాలు చెయ్యడు. పాపాలు చేస్తూ పాపకార్య ఫలం రాకూడదని ఆశిస్తాడని పై శ్లోకానికి అర్థం. ఇంతకు ముందు నామములో మనంతటా మనము ఏ పనులు చేయాలో ఏమి చేయకూడదో తెలిసేటట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుందని చెప్పుకున్నాము కదా. అయితే మనంతటా మనకి ఎలా తెలుస్తుంది అన్న దానికి సమాధానం ఈ నామంలో ఉన్నది. మనం చేసుకున్న దాన్ని బట్టి మన కర్మఫలాలను మనకు మనమే సృష్టించుకునేటట్టు చేస్తుంది అమ్మవారు. కాబట్టి మనం ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదో మనము ముందే జాగ్రత్త పడి చేసుకుంటాము. అంటే పుణ్యకార్యాలు చేస్తే పుణ్యఫలాలు, ఆ పుణ్య పాప కార్యాలు చేస్తే పాప ఫలాలు వస్తాయని చెప్పే విషయం నమ్మడం కాకుండా నిజంగా తెలుస్తుంది. దాంతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండి మనము పుణ్యకార్యాలే చేస్తాం, కానీ పాపకార్యాల జోలికి పోము. ఇది సాధకులకు అమ్మవారు ఇచ్చే శిక్షణ. కుర్మపురాణంలో అమ్మవారు చెప్పింది, విధి విహాయితమైన మంచి కర్మలను ఆచరించని వాళ్ళకి బ్రహ్మ నిర్మితమైన నరకాలున్నాయి. నా ఆజ్ఞ చేయ వారిని యముడు ఆ నరకాలలో పడేస్తాడు. నా భక్తులు వేద విహాయిత కర్మలను ఆచరించి నా ఆజ్ఞ చే ఇంద్రాదుల వలన స్వర్గాది లోకములకు కొనిపోబడతారు. వేదంలో భగవంతుడు ఎవరిని ఉత్తమ లోకాలకు తీసుకొని వెళ్ళదలిచాడో వారి చేత సత్కర్మలను చేయిస్తాడు. ఎవరిని అధోలోకాలకు తీసుకొని వెళ్ళదలిచాడో వారి చేత అసత్కర్మాలను చెడు కర్మాలను చేయిస్తాడని చెప్పబడింది. బ్రహ్మసూత్ర భాష్యంలో ఆదిశంకరుల వాళ్ళు ఫలమత ఉపాపతి అనే అధికారణంలో వేదోక్త ధర్మచరణానికి తగిన స్వర్గ నరక రూప ఫలాలను భగవంతుడే ఇస్తాడని, వారి కర్మానుగుణంగా ఫలాలను ఇవ్వటం వల్ల భగవంతునికి పక్షవాతం గాని దయలేకపోవడం గాని ఉండదని చెప్పారు. ప్రపంచంలోని ఏ జీవికి ఏ రకమైన కష్టం కలిగించకుండా సుఖ సంతోషాలు కలిగించేవి సత్కర్మాలు, దానికి భిన్నమైనవి పాపకర్మాలు. ఈ కర్మల ఫలమే పాపపుణ్యాలు. ఈ కర్మలు మళ్ళీ బాహ్యం అంతరం అని రెండు రకాలు. బాహ్యమైనవి బయటకు కనిపిస్తాయి, వీటిని న్యాయస్థానంలో విచారిస్తారు. అంతరమైనవి కనబడవు, వీటిని లోకంలో విచారించడానికి లేదు. పైలోకంలో పరమేశ్వరి విచారిస్తుంది. బాహ్య కర్మలకు సాక్ష్యం లేకపోతే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, కానీ అంతరమైన కర్మలకు సాక్ష్యం అక్కర్లేదు. వీటికి పరమేశ్వరియే సాక్షి, వాటి నుంచి తప్పించుకోవడం జరగదు. ఈ కర్మలకు ఆత్మయే సాక్షి, ఆత్మయే పరమేశ్వరి. అందువల్ల జీవులకు వారి కర్మాను అనుసరించి ఫలితాన్నిచ్చేది ఆ పరమేశ్వరి. అందుకే ఆమె పుణ్య ఫలప్రద అనబడుతుంది. కర్త కరాయిత చైవ ప్రేరకశ్చ నుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వరః సమభాగినః. పుణ్య పాప కార్యాలు చేసేవారికి, చేయించేవారికి, వాటిని ఆమోదించేవారికి, ప్రేరేపించేవారికి 4 సమభాగాలుగా పుణ్యపాపాలు కలుగుతాయి. ఈ రకంగా మాత అనుగ్రహిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలు క్షిపామాయ చ సంభ్రాశుభాన్ ఆసూర్యేషేవ యోనిషః. శాస్త్ర విధిని వదిలి యథేచ్ఛగా ప్రవర్తించే వాడిని అసురయోనులలో పడవేస్తాడు. నా సుఖం నా పరంగతిం. వేదోక్త ధర్మాలను పాటించే వారికి పుణ్యం, పాటించని వారికి పాపం కలుగుతాయి. ఓం పుణ్య ఫలప్రదాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.